హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మా ఇంట్లో చేసే స్నాక్స్ ఏంటంటే వెజ్ కబాబ్ అన్నమాట. మనం పిల్లలకి బీన్స్ అని, క్యారెట్ అని, విటమిన్స్ ఫుడ్ ఇవ్వాలని చూస్తాము. కానీ కొంతమంది పిల్లలు మారం చేస్తారు, తినరు. సో వాళ్ళ ఇష్టంగా తినటం కోసం, వాళ్ళ కోసం స్నాక్స్ టైప్లో వెజ్ కబాబ్ అనేది మన ఈవినింగ్ చేసుకొని పిల్లలకి వేడివేడిగా పెడితే చక్కగా తింటారండి. అది ఏంటంటే వెజిటేబుల్స్ అంటే క్యారెట్, బీన్స్, కొత్తిమీర ఇవి కొంచెం గ్రైండర్లో మిక్స్ చేసి దాంట్లోని బంగాళదుంపలు కొంచెం ఉడకపెట్టి వాటిని కూడా మెత్తగా మ్యాష్ చేసి ఇవన్నిటిని కలపాలి. ఇంకా మన ఇంట్లో వెజిటేబుల్స్ ఉన్న ఏదైనా సరే మనం యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. నేనైతే క్యారెట్, బీన్స్, బంగాళదుంప యాడ్ చేశానండి, కొత్తిమీర యాడ్ చేశాను. వీటిలన్నిటిని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక దాంట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చి కొంచెం కారం వేసుకోవాలి. ఎక్కువ కాదండి, కొంచెం కారం వేసుకోవాలి. మళ్ళీ కారం ఎక్కువ ఉన్న పిల్లలు తినరు. కార్న్ఫ్లోర్ అన్నమాట. ఇది మన ఇష్టం, మనకంటూ ఒక లెక్క ఉంటుంది. సో ఒక లెక్కగా వేసుకోవాలనుకుంటే ఒక 2-3 స్పూన్స్ అయితే చాలు. అలాగే ఒక నిమ్మకాయ చెక్క వేసుకొని ఇది మొత్తం కలిపి మ్యాష్ చేసుకున్నానండి. నేను మొత్తం మిక్స్ చేసుకున్నా. ఇది బ్రెడ్ స్లైసెస్ అనమాట. నేను గ్రైండ్ చేసి దీంట్లో ఇది కూడా కొంచెం మిక్స్ చేశాను. ఇది బ్రెడ్ స్లైసెస్ మిక్స్ చేసి పెట్టుకున్నాను, నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. సో మనం అన్నీ మిక్స్ చేసుకున్న ఆల్ వెజిటేబుల్స్ మన ఇష్టం అండి. మన అది బాల్స్ టైప్లో కానీ ఏ షేప్లోనే చేసుకోవచ్చు. సో నేను ఫినిషింగ్ అనమాట, బ్రెడ్ స్లైసెస్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, నేను దాంట్లోని ఈ బాల్స్ అనేది మిక్స్ చేసి నేను పెట్టుకున్నాను, రెడీ చేసి పెట్టుకున్నాను. స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ఫ్రై చేసుకోవాలండి. నేను లాస్ట్ ఫ్రై అయిన తర్వాత ఎలా ఉంటుందని నేను మీకు చూపించలేకపోయాను, ఎందుకంటే ఆ టైంలో మా పాప ఏడుస్తుంది. సో సపోర్ట్ చేయండి మై ఫ్రెండ్స్.